హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు టెంపుల్ స్టైల్ పులిహోర అనేది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు గుడిలో మనకి దొరికేటువంటి పులిహోర టేస్ట్ అనేది వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను పులిహోర కోసమని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మనకి చింతపండు నానే లోపల మనం పులిహోర కోసమని అన్నం వండుకోవాలి కదండి. దానికోసమని నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా సోనా మసూరి రైస్ని తీసుకొని ఇలా చక్కగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ని తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది, ముద్ద అవ్వదు. తర్వాత దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలండి. ఇలా మనం పసుపు అనేది అన్నం ఉడికించేటప్పుడు వేసుకోవడం వల్ల మనకి పులిహోర అనేది మంచి కలర్ వస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలండి రైస్. మనకి రైస్ కుక్ అయ్యే లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదేనండి, ఈ పౌడరే మనకి గుడిలో టేస్ట్ రావటానికి. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్లోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలను వేసుకున్నాను. తర్వాత దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకున్నాను. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి. మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసుకోవాలండి. కొంచెం చిక్కగానే తీసుకోవాలండి చింతపండు గుజ్జును. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ తీసుకోవాలి. తర్వాత మనం ఈ చింతపండు గుజ్జుని స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పుని వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న ముక్క అల్లం తీసుకుని ఇలా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న ముక్క బెల్లంని కూడా వేసుకున్నానండి. బెల్లం వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక 1/2 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు ఉడుకుతున్నప్పుడే మనం ఇందాక ముందుగా చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడిని కూడా వేసుకుని బాగా తిప్పుకోవాలండి. తిప్పుకుని చక్కగా పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చిక్కగా అయ్యేంత వరకు మనం పులిహోర పులుసును కాసుకుంటే సరిపోతుంది. ఇలా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పులిహోర కోసమని తాలింపును పెట్టుకుందాము. తాలింపు కోసమని నేను ఇక్కడ పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకున్నాను. కడాయిలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకోవాలండి, సన్నగా తరుక్కుని. మీరు పచ్చిమిర్చి కావాలి అంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. మీకు కొంతమందికి పులిహోరలో పచ్చిమిర్చి అనేది ఇష్టపడతారండి. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలను వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసుకుని తాలింపు మొత్తాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, పచ్చిమిర్చి, పల్లీలు వేగాక మనము ఇక్కడ ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి తాలింపు. తర్వాత నేను ఇక్కడ ఒక రెమ్మ దాకా కరివేపాకును కూడా వేసుకున్నాను. వేసుకుని మనకి తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ స్టైల్ ఆఫ్ పులిహోర అనేది చాలా ఇష్టం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అచ్చం మీకు గుడిలో మనం తినేటువంటి పులిహోర టేస్ట్ అనేది వస్తుంది.
చక్కగా మనకి తాలింపు అనేది ఫ్రై అయిపోయాక మనము చేసుకున్న తాలింపుని ఇలా మనం ముందుగా వండుకున్న అన్నంలోకి వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి మొత్తం చింతపండు గుజ్జుని వేసేయొద్దండి, పులుపు అనేది ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే చక్కగా పులుపుని చూసుకుంటూ కొద్దిగా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటూ చక్కగా అన్నం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలి అంటే తాలింపులో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ మర్చిపోయాను వేయడం జీడిపప్పులు. చక్కగా ఇలాగ కొద్దిగా చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు చింతపండు పులుసు అనేది మిగిలినా కూడా మనము దాన్ని ఫ్రిడ్జ్లో ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఈజీగా ఒక 1 వీక్ to 10 days పాటు స్టోర్ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా పులిహోర అనేది చేసేసుకోవచ్చు చింతపండు గుజ్జు ఉంటే. ఒక్కసారి ఉప్పుని చూసుకోండి. మనం ఇందాక పులుసులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసాం కదా, ఒకవేళ మీకు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించింది సాల్ట్, అందుకే కొంచెం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని మరొకసారి బాగా అన్నం మొత్తంని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పులిహోర అనేది మనం చేసిన వెంటనే తింటాం కన్నా కూడా ఒక 1 or 2 hours ఆగి తిన్నాము అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ పులిహోర. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ప్రసాదం పులిహోర రెసిపీని. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.